హాయ్ అండి, మొన్న వీడియో చేశాను కదా, గోల్డ్ వీడియో. దానికి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. చాలామంది ఓకే మేము 20,000కి గోల్డ్ అంటే నిజంగా అనుకున్నాము, కాకపోతే దీంట్లో ప్యూరిటీలో ఇంత డిఫరెన్స్ వస్తుందని మాకు తెలియదని చాలామంది నాకు పర్సనల్గా మెసేజ్ చేస్తున్నారు. సో గోల్డ్ గురించి అవేర్నెస్ ఉంటే ఆడవాళ్ళకి చాలా మంచిదండి. ఎందుకంటే చిన్న చిన్న మన పొదుపులాగా ప్రతి ఒక హోమ్ మేకర్ ఖచ్చితంగా హోమ్ మేకర్ అయి ఉండొచ్చు, ఎంప్లాయ్ ఉండొచ్చు, మనం ఖచ్చితంగా ప్రతి నెల ఒక అమౌంట్ అనేది మనం సేవ్ చేస్తాం. ఆ సేవ్ చేసిన అమౌంట్ మనం అమౌంట్ రూపంలో ఎప్పుడు మనం దాచుకోమండి. ఓన్లీ మనం ఏదైనా వస్తువు కొని ఆ వస్తువుని చూస్తూ ఆనందపడతాం. సో అలా వస్తువు కొనే దాంట్లో ఒక 10,000, 15,000 కొంచెం అమౌంట్ పోగవ్వగానే ఫస్ట్ మనం గోల్డ్ షాప్కి వెళ్ళిపోతాం. మనకి ఈ లోకల్ షాప్స్లో కూడా చాలా మోసాలు జరుగుతాయండి. మనకి 22 క్యారెట్ గోల్డ్ అని చెప్పి 80% అంటే ప్యూరిటీ 80% ఉండే గోల్డ్ కూడా వాళ్ళు సేల్ చేయడం జరుగుతుంది. లోకల్ మార్కెట్స్లో మనకి బిల్లింగ్ కూడా ఇవ్వరండి. సో మన లేడీస్ సేవ్ చేసుకొని గోల్డ్ కొనాలనుకుంటే, మనకు ఎక్కువ ఐడియా లేని వాళ్ళైతే షోరూమ్ని దయచేసి విజిట్ చేయండి. లోకల్లో కంటే షోరూమ్స్లో అయితే మనం GST పే చేయాల్సి వస్తుంది. బట్ ఆ GST మనం గవర్నమెంట్కి ట్యాక్స్ రూపంలోనే కడుతున్నాం కాబట్టి ఇబ్బంది లేదండి. మనం మన వంతుగా ఇండియాకి హెల్ప్ చేసినట్టే అవుతుంది GST రూపంలో. సో బిల్ ఉంటే మనం మాట్లాడుకోవడానికి బాగుంటుందండి. మన లోకల్ మార్కెట్లో బిల్లింగ్స్ ఇస్తారు, వాటికి ఒక ఐడెంటిటీ అనేది ఉండదు. సో ఇలాంటి షోరూమ్స్లో కొంటే మనకి బెటర్ అండి. అలా కొనాలనుకున్నప్పుడు షోరూమ్స్లో ప్రతి నెల ఒక చిన్న అమౌంట్ని సేవ్ చేసుకోండి. సేవ్ చేసుకొని 1000 నుంచి స్టార్ట్ అవుతాయండి స్కీమ్స్. సో 1000 రూపీస్ నుంచి స్కీమ్స్ స్టార్ట్ అవుతాయి కాబట్టి 1000 నుంచి మీరు ప్రతి నెల ఇన్నేళ్లలో మీరు ఎంత నెలకి పోగు చేసుకోగలుగుతారో మీకు ఒక ఐడియా ఉంటుంది. సో దాని ప్రకారం మీరు ఎవ్రీ మంత్ ఒక డేట్కి పేమెంట్ ఆన్లైన్ మోడ్లో కూడా చేసుకోవచ్చండి. సో అలాంటి మెథడ్స్లో మీరు సేవ్ చేసుకోండి. మనకి బిల్ 11 మంత్స్ పీరియడ్ ఉంటుంది కదా, 11 మంత్స్ తర్వాత మనం ఏదైతే అమౌంట్కి మనం గోల్డ్ కొంటామో అమౌంట్కి అంత గోల్డ్కి మనకి తరుగు అనేది వేస్తారు కదా, మామూలు గోల్డ్ భాషలో అయితే VA అంటారు. సో అలాంటివి మనకి లేకుండా 0% VAతో మనకు ఇస్తారండి. కానీ లోకల్ మార్కెట్స్లో నేను గమనించిందే ఒక విషయం ఏంటంటే, లోకల్ మార్కెట్స్లో గోల్డ్ షోరూమ్ ప్రైస్ కంటే వీళ్ళ ప్రైస్ 2,500 to 3,000 ఎక్కువ. నేను చాలా వాదించానండి కొద్దిమందితో, కానీ వాళ్ళ వర్షన్ వాళ్ళు చెప్తారు. పాపం వాళ్ళదేం తప్పు కాదు, వాళ్ళు మార్కెటింగ్ చేసుకోవాలి కదా. సో వాళ్ళ వర్షన్ వాళ్ళు చెప్తారు, నా వర్షన్ నాకెందుకు అది సూటబుల్ అనిపించలేదు. ఓవరాల్గా ఒక అమౌంట్ చూపిస్తుంది, బట్ వాళ్ళు ఫాలో అయ్యే వెబ్సైట్ వేరే ఉంటుంది. వాళ్ళ ఫాలో అయ్యే వెబ్సైట్ కొంచెం హై చూపిస్తాయి లోకల్ గోల్డ్ మార్కెట్లో. సో ఇది కొంచెం ఆలోచించుకోండి. ప్యూరిటీ మనకి చాలా ఇంపార్టెంట్. ప్రజెంట్ హాల్మార్క్ అనేది చాలా ముఖ్యం. సో గోల్డ్ అనేది ఎవ్రీ మంత్ సేవింగ్స్ అనేది ప్రతి ఒక్క హోమ్ మేకర్ ట్రై చేయండి. మనకు ఒక ఆనందాన్ని ఇస్తుంది. మనం అమౌంట్ కొని చీరలు, నగలు, చీరల మీద ఇన్వెస్ట్ చేస్తే వేస్ట్ ఆఫ్ అమౌంట్ అవుతుంది. అదే మంత్లీ ఒక 1,000 రూపాయల నుంచి 2,000 వరకు కనుక మనం ఇన్వెస్ట్ చేసుకోగలిగితే ఒక చిన్న వస్తువు అవ్వచ్చు, ఒక రూప్ అవ్వచ్చు, ఒక కాసు అవ్వచ్చు, అదే రేపటికి పెద్ద వస్తువుగా మనం మార్చుకోవచ్చండి. ఆలోచిస్తారనుకుంటున్నాను. నా ఈ ఆలోచన నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. థ్యాంక్ యూ.